సిఎస్ఐఆర్లో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరంలో ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయని, ముఖ్యంగా రక్షణ, సైన్స్, ఐటీ మరియు విద్యా రంగాలకు సంబంధించిన అనేక పరిశోధన సంస్థలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. వాటి సరసన ఇప్పుడు నేషనల్ సైన్స్ సెంటర్ కూడా హైదరాబాద్కు రాబోతుంది. తార్నాకలో నిర్మాణమవుతున్న ఈ హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నేను ఈ రోజుకి వచ్చానని తెలిపారు. ఈ సైన్స్ సెంటర్ హైదరాబాద్లోని ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటిగా నిలవబోతోంది. అత్యధిక పరిశోధన సంస్థలు, అత్యధిక సైన్స్ ఆధారితమైనటువంటి సంస్థలు మన దగ్గర ఉన్నాయి. డిఆర్డిఓ కానీ, సిసిఎంబి కానీ, ఐఐసిటి, సిఎఫ్ఎస్ఎల్, సిడిఎఫ్డి, ఎన్జిఆర్ఐ, ఎన్ఐఎన్, ఐఎన్సిఓఎస్, సిఓఎస్, మిధాని, ట్రిపుల్ఐటి, డిఎంఆర్ఎల్, ఐఎస్బి లాంటి అనేక సంస్థలు ఈరోజు పెద్ద ఎత్తున పరిశోధన చేస్తుంది. డిఫెన్స్లో కానీ, ఐటీలో కానీ ఈరోజు హైదరాబాద్ యొక్క కాంట్రిబ్యూషన్ మన దేశానికి కాదు, ప్రపంచానికి ఉంది. అంతేకాకుండా ఈరోజు హైదరాబాదు ఐటీ హబ్, హైదరాబాదు వ్యాక్సిన్ హబ్, హైదరాబాదు ఫార్మా హబ్, హైదరాబాదు ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, ఈ రకంగా అన్ని రంగాలలో కూడా హైదరాబాద్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఈరోజు మన హైదరాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ మనకందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచమంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు రంగాల్లో కూడా చాలా గణనీయంగా వేగవంతంగా ముందుకెళ్తాము. మరి ప్రపంచంతో పోటీ పడాలంటే, ప్రపంచంతో సమానంగా మన దేశం కూడా అదే దిశలో మనం అందరం ముందుకెళ్తాము. ఆ దశలోనే మనము ఈ యొక్క సైన్స్ సిటీ, సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక రకాల టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్న విషయం మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. మన లాంటి నగరానికి ఈ యొక్క సైన్స్ సిటీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో హై స్కూల్ నుంచి పీజీ వరకు, హై స్కూల్ నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు కూడా విద్యార్థులందరికీ కూడా ఈ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాల్సినటువంటి అవసరం. అందుకే ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము స్టార్టప్స్ పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉంది. అన్ని రంగాలలో సాధారణంగా ఉన్నటువంటి చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి, చిన్న బిజినెస్ మాడ్యూల్ నుంచి మొదలుపెట్టే స్పేస్ టెక్నాలజీ వరకు కూడా ఈరోజు భారత ప్రభుత్వము మరి ఏ రకంగా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుందో, యువతను ఎంకరేజ్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో స్పేస్ టెక్నాలజీలో మన దేశంలో వచ్చినన్ని స్టార్టప్ కంపెనీస్ ప్రపంచంలో ఎక్కడ లేదు. స్పేస్ అంటే అల్టిమేట్ అన్నమాట. అటువంటి రంగంలో కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, ఐటీ టెక్నాలజీలో కానీ, గ్రీన్ ఎనర్జీలో కానీ, ఆ రకంగా మరి అనేక ఇతర హ్యూమన్ రిసోర్సెస్ ఉపయోగించుకొని